వారి పింపను వారేళ్ళు నా పెదవులు నెత్తను. సిస్టర్ క్షమించండి, కీర్తనల గ్రంథం కాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తున్నట్లుగా, యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. సో ఇంగ్లీష్ లో చాలా క్లియర్ గా రాయబడి ఉంది. సో దేవుడు క్రియేట్ చేసిన ప్రతిదీ కూడా ఒక ఉద్దేశం చొప్పున క్రియేట్ చేశాడు. కానీ భక్తిహీనులను మాత్రం నాశన దినము కోసం క్రియేట్ చేశాడంట. అంటే భక్తిహీనులు ఎవరు అంటే మరలా మనము ఆలోచన చేయవలసింది, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో లేనివారు, అలాగే దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని చిత్త ప్రకారంగా జీవించని వారు, వీరిద్దరిని కూడా దేవుడు నాశన దినము కొరకు కలగజేశాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా దేవుడు ఒక పర్పస్ తో ఒక మనిషిని కానీ, మరి ఈ ప్రపంచంలో కనబడుతున్న సిస్టమ్ అంతా కూడా దేవుడు ఒక పర్పస్ తోనే సృష్టించాడు అనేది మనము చూస్తా ఉన్నాం. సో ఎంత గొప్ప ఉద్దేశం ఉన్నది దేవుని యొక్క ప్రతి రక్షణ ప్రణాళిక వెనకాల, ప్రతి క్రియేషన్ వెనకాల ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. సో ఏది కూడా దేవుడు వ్యర్థముగా ఆయన సృష్టించలేదు. సో అటువంటి దేవుడు మన జీవితాల్లో ఆయన యొక్క పర్పస్, ఆయన యొక్క ఉద్దేశము చాలా ఉండింది అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా రక్షింపబడిన వారి యొక్క జీవితాల వెనకాల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ మాట మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి, గుర్తు పెట్టుకోవాలి. దాన్ని ఎప్పుడు కూడా మనము ఒక గమ్యంగా మనం చూడాలి. లేదు అంటే రక్షింపబడిన మన జీవితాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అనేకమైన పరిస్థితులు వచ్చి, అనేకమైన గందరగోళాలు వచ్చి, అనేకమైన కన్ఫ్యూజన్స్ మన జీవితాల్లో ఎంటర్ అయి ఆ గమ్యాన్ని, ఆ గురిని మనము చేరుకోకుండా ఆపివేసే ప్రయత్నాలు ఎన్నో జరుగుతాయి. అందుకే దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తున్నది ఏమిటంటే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనము చూసినట్లయితే అద్భుతమైన మాట ఏమిటంటే, ఆయన తన దయా సంకల్పము చొప్పున, ఆయన యొక్క ప్లాన్ చొప్పున, ఆయన యొక్క ప్రణాళిక చొప్పున మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని సృష్టించాడంట. సో జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఆయన రక్షించాడు, సృష్టించాడు. లేకుంటే చెప్పాలి అంటే ఒక ప్లాన్ అప్పుడే దేవుడు బ్లూ ప్రింట్ రెడీ చేసి పెట్టేశాడు. కానీ మనమేమనుకుంటామంటే, నాకు 20 ఇయర్స్ వచ్చిన తర్వాత, 30 ఇయర్స్ వచ్చిన తర్వాత, లేకుంటే ఫలానా వ్యక్తి నాకు దేవుని యొక్క వాక్యం చెప్పడం ద్వారా నేను రక్షింపబడ్డాను అని మన యొక్క హృదయాల్లో ఆలోచన ఉండవచ్చు. ఎందుకంటే మనకు అప్పుడే తెలిసింది. కానీ గాడ్స్ ప్లాన్ ఎప్పుడుంది అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే. ఇంకా మనం చూస్తే 2 తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే అనాది కాలమునే అన్న మాటను కూడా అక్కడ వాడతాడు. ఈ రిఫరెన్సెస్ అన్ని మీరు నోట్ చేసుకోవచ్చు. 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో తన సంకల్పం అంటే తన ప్లాన్. సో దేవుడు సృష్టించిన ప్రతి మానవుని యొక్క జీవితంలో గాడ్స్ ప్లాన్ ఉంది. అలాగే ఆయన రక్షించుకున్న వ్యక్తుల యొక్క జీవితాల్లో ఇంకా అద్భుతమైన ప్రణాళిక ఉంది. సో ఈ మాట మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇన్ని వందల కోట్ల మంది ప్రజలలో, ఇన్ని లక్షల మంది ప్రజలలో దేవుడు నిన్ను నన్ను ఆయన ఎన్నుకొని మన కొరకు ఆయన ప్రాణం పెట్టి, మన కొరకే, నా కొరకే ఆయన ప్రాణం పెట్టి తన రక్తమంతటిని కార్చి నన్ను విమోచించడానికి కొరకు ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇది మన హృదయాల్లో నాటనివ్వాలి. ఇది మన హృదయాల్లో ఎప్పుడు కూడా దీన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. లేదు అంటే మనము ఈ పర్పస్ అనేది మిస్ అయిపోతూ ఉంటాం. సో అందుకే దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తున్నది ఏమిటంటే, ప్రతి దాన్ని ఆయన ఒక ఉద్దేశం చేత సృష్టించాడు. ముఖ్యంగా ఆయన బిడ్డలను ఒక ఉద్దేశం చేత ఆయన సృష్టించాడు. ఈ మాటను ఇంకొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఇంకొక రెఫరెన్స్ నేను మీకు చూపిస్తాను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
14వ వచనం ఒకసారి మనం చదువుదాం. ఆయన శక్తమైన దుర్నీతి నుండి మనల్ని రక్షించి సక్రియులైన ఆసక్తి గల ప్రజలు తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుని తను తానే మన కొరకు అర్పించుకుని. ఇక్కడ రాయబడిన వాక్యం మనం చూస్తూ ఉన్నట్లయితే మనల్ని సమస్తమైన దుర్నీతి నుండి, ఈ లోకమంతా ఎలా ఉండిందండి? దుర్నీతితో నింపబడి ఉంది. లోకంలో నీతి అనేది లేదు. దేవుని యొక్క వాక్యమే నీతి మార్గం. ఆ నీతి మార్గంలోనికి మనల్ని నడిపించడానికి ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చి తన్ను తానే అర్పించుకున్నాడంట. అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను, అంటే ఒక మంచి కార్యములందు ఆసక్తి కలిగి ఉన్న వారిని ఆయన ముందే ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకోలా దేవుణ్ణి. దేవుడు మనల్ని రక్షించాడు, కానీ మనం దేవుని దగ్గరికి మనంతటికి మనం వెళ్ళాల. ఆయన మనల్ని జగత్ పునాది వేయబడక ముందుకే ఎన్నుకున్నాడు. రెండవదిగా ఆయన మనల్ని రక్షించడానికి ఒక కారణం ఏంటంటే మంచి పనులు చేయటందు ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఎన్నుకున్నాడంట. సో దేవుడు ఆయన పర్పస్ ప్రకారం మనల్ని సృష్టించాడు. ఆయన ఒక పర్పస్ ప్రకారం మనల్ని రక్షించాడు. ఇంకొక విషయం నేను మీకు చూపిస్తాను. అదే తీతు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మనము చూసినట్లయితే ఒక్కసారి కొన్ని మాటలు అక్కడ చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఇక్కడ మనం ఆగుదాం. మనము రక్షింపబడటానికి వెనక మనము చేసిన మంచి పనులు ఏవి లేవు. మన వంశం కాదు, మన మంచితనము కాదు, మన గొప్పతనము కాదు, మన జ్ఞానము కాదు, మన చదువు కాదు, మన ఆస్తి కాదు, మన అందము కాదు, మన నీతి అస్సలు కాదు. మనము చేసిన నీతి కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయట ద్వారాను మనం రక్షించను. ఎంత అద్భుతమైన మాటలు దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తా ఉంది. ఆయన మనల్ని పునఃస్థితి స్థాపన, అంటే ఆ బాప్తిస్మము లేదా దేవుని యొక్క విమోచనము, దేవుని యొక్క రక్షణ కార్యము ద్వారా ఆ పరిశుద్ధాత్మ మనలో ఆయన కార్యము చేయట ద్వారా మనము ఆ నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొనుట ద్వారా, దేవుని యొక్క రక్షణ కార్యము మన జీవితంలో అంగీకరించుట ద్వారా మనం ఏమయ్యామంటే ఇప్పుడు మనకి నూతన స్వభావము కలిగింది. మన పాత స్వభావం ఏమైంది? పోయింది. నూతన స్వభావము మనలో అది ఏమైందంటే నూతన స్వభావముగా మనము చేయబడ్డాం. క్రీస్తునందు మనము నూతన సృష్టిగా చేయబడ్డాం. ఇప్పుడు పాతవేవే ఉన్నాయి అనేది ఇక్కడ మరలా చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఒక్కసారి 3వ అధ్యాయం 3వ వచనంకి వస్తే అక్కడ ఏమనుందంటే చూడండి, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉన్న మనల్ని దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒక్కరినొక్కడు ద్వేషించుచున్న మనల్ని దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావం మనలో కలగజేయటానికి ఆయన మనల్ని రక్షించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి హృదయంలో ఆయన నివసిస్తాడో ఆ వ్యక్తి హృదయంలో ఆత్మ ఫలాలే వస్తాయి, కానీ శరీర సంబంధమైన క్రియలు రావు. సో ఒక్కొక్క మాట మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఒక ప్రణాళిక ద్వారా ఆయన రక్షించాడు. ఒక ఉద్దేశం మన జీవితాల్లో చేశాడు. సో ఇప్పుడు మన క్రియలను బట్టి కాక దేవుని యొక్క క్రియలను బట్టి మనల్ని రక్షించాడు. సో ఆయన రక్షించిన దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంది, ఒక పర్పస్ ఉంది, ఒక గోల్ ఉంది, ఒక అంబిషన్ ఉంది, ఒక టార్గెట్ ఉంది. అదేంటనేది దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా ఈ రోజు మనకి సెలవిస్తూ ఉంది. అదేమిటి అంటే 2వ అధ్యాయంలో మనం చదివిన దాని ప్రకారము సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిని, మంచి పనులు చేయగలిగిన వారిని, మంచి పనులు చేస్తారు అన్న వారిని ఆయన ఎరిగి ఆయన రక్షించాడు. సో మనం ఏదో చాలా సార్లు మనం అనుకునేది ఏమిటంటే, ఓకే దేవుడు నన్ను రక్షించేశాడు, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను. దీని కొరకు దేవుడు మనల్ని రక్షించలేదు. పరలోక రాజ్యాన్ని మనము భూమి మీద స్థాపించడానికి దేవుడు మనల్ని రక్షించాడు. ఈ మాట మన హృదయాల్లో ఎప్పుడూ ఉండాల.
దేవుడు మనల్ని రక్షించిన దాని వెనక ప్రయాసము మనము ఏ ఒక్క నరుడు కూడా చెల్లించలేడు. ఆ రుణము ఎప్పటికీ తీరనిదే. అయితే ఆ తీరని రుణాన్ని మనము చెల్లించగలిగిన ఇంకొక విధానము, లేదంటే కృతజ్ఞత చూపించగలిగిన విధానం ఏదైనా ఉండింది అంటే అది దేవుని యొక్క రాజ్యమును ఈ లోకంలో స్థాపించటమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావము కలగజేశాడు. సో తర్వాత అక్కడ మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 6వ వచనంలో మనము చూస్తే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమునకు వచ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. సత్క్రియలను శ్రద్ధగా చేయటయందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పవల్లని కోరుచున్నాను. ఇంకా అక్కడ చాలా విషయాలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. సో మనము ఆలోచిస్తున్న మాట ఏమిటి అంటే, దేవుడు మనల్ని ఒక ప్రణాళిక ద్వారా, ఒక ఉద్దేశం ద్వారా ఆయన రక్షించి ఆయన యొక్క కార్యములు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క కృప అందరికీ విస్తరించాలని దేవుడు మనల్ని రక్షించాడు. సో ఇది దేవుని యొక్క రక్షణ వెనకాల మన జీవితాల్లో ఉన్న గొప్ప ఉద్దేశం ఇది. ఈ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు మనకి ఆయన ఆత్మ ద్వారా కొన్ని వరాలు మనకి అనుగ్రహిస్తాడు. ఆ వరాలు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే చాలా ప్రాంతాల్లో ఆ యొక్క రెఫరెన్సెస్ మనకి ఇవ్వబడ్డాయి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూసిన, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూసిన, రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం నుంచి మనం చూసినా కూడా దేవుడు నానా విధములైన కృపా వరాలను ఆయన సంఘానికి, అనగా ఆయన బిడ్డలకు, ఎవరినైతే దేవుడు ఆ లోకంలో నుంచి ప్రత్యేకంగా ఆయన ఏర్పరచుకున్నాడో ఆ బిడ్డల జీవితాల్లో ఆ కృపా వరాలను దేవుడు ఇస్తాడు. ఎందుకు అంటే ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మన యొక్క జీవితం ఈ లోకంలో దేవుని యొక్క ప్రణాళిక ద్వారా వచ్చింది. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆ రక్షించుకున్న దాని వెనకాల ఒక ప్లాన్ ఉండింది. ఆ ప్లాన్ ఏంటంటే మనము మంచి పనులు చేయటం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చాలి. దానికి దేవుడు మనకి కొన్ని కృపావరాలను ఇస్తాడు. అదేమిటి అంటే, ఒక వ్యక్తిని ఆదరించే మాటలు నీకు ఇస్తాడు. ఒక వ్యక్తి కొరకు ప్రార్థించడానికి ప్రార్థనా భారాన్ని నీకు ఇస్తాడు. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించే భారాన్ని నీకు ఇస్తాడు. ఇంకా చెప్పాలి అంటే అనేకమైన పరిచర్య ధర్మాలలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఇస్తాడు. ఈ సంఘం అంతా కూడా ఒక శరీరముగా పౌలు భక్తుడు క్రీస్తు శరీరముగా దేవుని యొక్క వాక్యంలో మనకు బోధిస్తూ ఉన్నాడు. ఎస్, మనమంతా కూడా క్రీస్తు శరీరంలో అవయవులం. మనమందరం కూడా ఆర్గాన్స్, బాడీలో ఆర్గాన్స్ ఒకదానికొకటి ఎలా అవి సహకరించుకుని పనిచేస్తాయో అలాగూ క్రీస్తు సంఘము కూడా పనిచేసినప్పుడు ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి కలుగుతుంది, అనేక మందికి కృప విస్తరిస్తుంది. దేవుని యొక్క ఉద్దేశం కూడా ఇదే. దేవుడు ఆయన సంఘాన్ని ఈ లోకంలో ఒక గొప్ప సాక్ష్యముగా చూపించి అనేక మందిని రక్షించుకోవాలని ఆయన ఇష్టపడతాడు. సో మనల్ని రక్షించిన దాని వెనకాల ఒక పర్పస్ ఉంది. మనము చాలా మందిని ఈ వ్యక్తి ఒక కారణ జన్ముడుగా పుట్టాడు, ఆ వ్యక్తి సాధించిన విజయాన్ని బట్టి మనం చెప్తాం. ఒక క్రికెట్ లో బాగా ఆడే వ్యక్తి అయినా, లేకుంటే ఒక టెన్నిస్ లో బాగా ఆడే వ్యక్తి అయినా, ఒక పాలిటిక్స్ లో బాగా రాణించే వ్యక్తి అయినా, జ్ఞానంలో మంచి వృద్ధిని కనిపించిన వ్యక్తి అయినా, ఇలా చెప్పాలి అంటే మరి చాలా మంది వ్యక్తులను మనము వాళ్ళ జీవితం, వారు ఒక కారణ జన్ములుగా ఒక గ్రేట్ లైఫ్ గా వాళ్ళ కొరకు మనము చెప్తూ ఉంటాం. అయితే జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఆయన రక్షించిన సంఘము ఒక కారణంతో రక్షించాడు. కారణ జన్ములు వారు భౌతికంగా కనిపించవచ్చు, కానీ సంఘానికి దేవుడు కారణ జన్మ అవకాశాన్ని ఇచ్చాడు, లేకుంటే కారణ జన్ములుగా వారిని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఒక పర్పస్ తో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అంటే పర్పస్ అంటే ఒక రీజన్, ఒక ఉద్దేశం, ఒక కారణం ఉండింది రక్షించే వెనకాల. సో దాని కొరకు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా
ఇష్టపడతాడు, ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. ఒకసారి రోమపత్రిక 12వ అధ్యాయం మనం చదువుదాం. దాన్ని కొంచెం మనము సపోర్టింగ్ గా ఈ రెఫరెన్స్ మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. రోమపత్రిక 12:4 లేకుంటే కొరింథీ పత్రిక మనకు అర్థమవుతుంది. కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం చదువుతాను చూడండి. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఇలా చెప్పుకుంటూ ఆయన చెప్తూ ఉన్న మాట ఏమిటంటే 11వ వచనంలో, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయచ్చు ఉన్నాడు. ఇంకా అక్కడ నుంచి మనం చదివినట్లయితే 12 నుంచి 31 వరకు మనము చూసినట్లయితే ఆయన చిత్తము నెరవేర్చడం కొరకు దేవుడు ఈ కృపా వరాలన్నీ ఇచ్చి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సో ఈరోజు ఆ దేవుడు మనల్ని సృష్టించిన దాని వెనకాల ఉన్న అర్థాన్ని, దాని యొక్క అంతరార్థాన్ని మనము గ్రహించుకుంటూ ఉన్నాం. సో దేవుడు ఒక పర్పస్ తో మనల్ని ఎన్నుకున్నాడు. ఆయా కుటుంబాల మధ్యలో, ఆయా ఉద్యోగస్తుల మధ్యలో, ఆయా వ్యాపారస్తుల మధ్యలో, ఆయా పని చేసే వారి మధ్యలో దేవుడు మనల్ని ఒక పర్పస్ తో మనల్ని ఎన్నుకున్నాడు. గత వారం మనము చూసాం, దేవుడు మన యెషయా జీవితాన్ని లేకుంటే అంతకు ముందు ఉన్న ప్రవక్తల జీవితాలను ఆయన ఒక సూచనలుగా, ఒక మహత్కార్యాలుగా ఆ ప్రాంతాల్లో పెట్టాడు. సో మనల్ని ఎన్నుకున్న దాని వెనుక కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఈ ఉద్దేశాన్ని మనము మర్చిపోవద్దు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మంచి చేయటం కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, సత్కార్యములను కొరకు. అంటే ఒకవేళ ఈ లోకానికి మంచి ఏదైనా జరుగుతుంది అంటే అది కేవలం సంఘము ద్వారానే. సంఘం మౌనంగా ఉంటే మంచి జరగదు. సంఘం మౌనంగా ఉంటే మంచి జరగదు. మంచి జరగకపోగా చెడు ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా నీతిమంతులేమో ఇళ్లలో కూర్చుంటూ ఉన్నారు, బుద్ధిమంతులేమో వీధుల్లో తిరుగుతూ ఇష్టానుసారంగా ఇంకా నాశనాన్ని పోగు చేస్తూ ఉన్నారు. కనుక ఈ పర్పస్ఫుల్ లైఫ్, ఈ యొక్క దేవుని యొక్క చిత్తము నెరవేర్చే కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు మనము శ్రమించాలి, కష్టపడాలి, ఆ గురి వద్దకు మనం నడవాలి. అందుకే పేతురు భక్తుడు చెప్తాడు, మీ చిత్తం ఏమిటో మీ జీవితంలో దేవుని చిత్తం ఏమిటో దాన్ని కన్ఫర్మ్ చేసుకోనండి అని. ఎస్, దేవుడు మనకి ఆ యొక్క చిత్తాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు. చాలా సార్లు మనకి ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ విధంగా నువ్వు నడవాలి, ఈ విధంగా నువ్వు ముందుకు వెళ్ళాలి, ఈ విధంగా నువ్వు చెప్పాలి, ఈ విధంగా ప్రార్థన చేయాలి. ఇట్లా మన జీవితాల్లో ఆయన చూపిస్తూనే ఉంటాడు. కానీ మనము దాన్ని ముందుకు తీసుకువెళ్ళాం. కానీ ఏమవుతుందో తెలుసా, ఈ పర్పస్ లో ఉన్న జీవితాల్లో లేకుంటే దేవుని కొరకు వెంబడిస్తున్న వారి యొక్క జీవితాల్లో ఎక్కువగా సాతాను దాడి చేయటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ గురి వద్దకు నడుస్తూ ఉన్న వారిని లేకుంటే ఈ పర్పస్ లో జీవిస్తున్న వారిని పక్కకు లాగవేసే సందర్భాలు కూడా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే పర్పస్ ని అచీవ్ అవ్వకపోగా, దేవుడు పెట్టిన ఆ చిత్తము మన జీవితంలో మనము అచీవ్ అవ్వకపోగా మనం ఏం చేస్తామంటే ఇంకా వెనక్కి లాగి వెళ్తున్న పరిస్థితులు, పక్కకు వెళ్ళిపోతున్న పరిస్థితులు, లేకుంటే అక్కడే ఆగిపోతున్న పరిస్థితులు ఎక్కువగా మనం ఫేస్ చేస్తాం. ఎప్పుడైనా ఇట్లా అనిపించిందా? దేవుడు ఒక ఉద్దేశం చేత నన్ను రక్షించుకున్నాడు, ఆ యొక్క పరిచర్య ముందుకు వెళ్ళట్లేదు, కానీ పక్కనున్న వాళ్ళు లాగేస్తా ఉన్నారు, నా మీద అనేకమైన నిందలు వస్తా ఉన్నాయి, నేను నీతిగా జీవిస్తున్నా కానీ నన్ను అనేక మంది నిందిస్తూ ఉన్నారు, దుష్కారణంగా మరి చెప్పాలంటే కారణం లేకుండా నిందిస్తూ ఉన్నారు, నా ప్రార్థనా జీవితాన్ని బట్టి కూడా నిందిస్తా ఉన్నారు, నేను చేస్తున్న మంచి పనులను బట్టి కూడా నిందిస్తూ ఉన్నారు అని ఎప్పుడైనా అనిపించిందా? దేవుడు అవి అనుమతించేది మన జీవితాల్లో మనము గురి మీద ఇంకా ఆధారపడటానికి. కానీ మనము ఏం చేస్తూ ఉంటామంటే పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటాం. జర్నీ కొనసాగుతూ ఉంటది, కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఆ పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ద్వారా మనకి నూతన స్వభావం ఇచ్చి ఆ దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించాలని. అందుకే అంటాడు, దేవుని రాజ్యము ఆయన బోధించుట చేత ఆరంభమైందంట. ఆయన అంటే క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన చెప్పింది మాట ఏమిటంటే, మీ మధ్యలోనే వచ్చి ఉన్నది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏమిటి? ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే సమానత్వం ఉంటుందో, ఎక్కడైతే ఒకరినొకరు ప్రేమించుకునే ఆ వాతావరణం ఉంటుందో,
ఎక్కడైతే దూషణలు ఉండవో, ఎక్కడైతే అసూయలు ఉండవో, ఎక్కడైతే సమానత్వము, క్షమాగుణము, కరుణ, ప్రేమ ఇవన్నీ ఎక్కడైతే నెరవేరుతాయో అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్టే. అందుకే అంటాడు దేవుడు, ఎక్కడ నా నామమున 2, 3 ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. ఇది ఎలా? పరలోక రాజ్యము అంటే మన మధ్యలోనే దేవుని రాజ్యాన్ని మనము స్థాపించడానికి దేవుడు మనకి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. మనము కారణ జన్ములం. దేవుడు ప్రతిదాన్ని ఒక ఉద్దేశం కొరకు చేశాడు. భక్తిహీనులను మాత్రమే నాశనం కొరకు చేశాడు. అంటే దేవుని నమ్మని వారు, నమ్మి కూడా వేషధారులుగా ఉన్నవారు, ఈ 2 వారుల కోసం నాశనం సిద్ధపరిచాడు. కానీ ఆయన రక్షించిన బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా చూస్తున్నది ఏమిటంటే, వీరు మంచి పనులు చేయాలి, వీరు మంచి కార్యాలు చేయాలి. వీరు అంటే దేవుడు మనం చేయగలిగే కార్యాలు ఆయన ముందే తెలుసు ఆయనకి. కానీ మనం ఏం చేస్తామంటే అవి చేయకుండా ఏదేదో బాధల్లో, ఏదేదో కష్టాల్లో, ఏదేదో శ్రమల్లో మనం ఏం చేస్తామంటే వీటిని మర్చిపోయి వాటి కోసం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. కానీ అద్భుతమైన విషయం ఏమిటంటే ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన పర్పస్ లో ఉండాలని దేవుడు ఇష్టపడతాడు. వి హావ్ క్రియేటెడ్ ఫర్ హిస్ గ్లోరీ. లాస్ట్ వీకే మనం చూస్తూ వచ్చాం. నా పేరు పెట్టబడిన జనులను పిలువనంపుడి, నేను నిర్మించిన వారిని, నేను సృజించిన వారిని పిలువనంపుడి, నా కోసం నేను వారిని సృజించుకున్నాను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. హిబ్రూ పత్రికలో చూసిన, రోమ పత్రికలో చూసిన ఒక మాట ఏమిటంటే, ఈ సృష్టించబడినంత కూడా, సృష్టించబడిన ప్రతిదీ కూడా యేసు ప్రభువారి కొరకు, యేసు ప్రభువారి ద్వారా, యేసు ప్రభువారి వలన సృజించబడింది. ఇంకేదైనా ఉందా? మన చిత్తం ఏదైనా ఉందా? మనం చాలా సార్లు బిజీ అయిపోయి, గత వారం నేను చెప్పాను కదా, వర్క్ లో బిజీ అయిపోయి కనీసం మనము అటువైపు కూడా, దేవుని వైపు కూడా ఆలోచించలేని పరిస్థితుల్లో ఉంటాం కొన్నిసార్లు. కానీ ఒక్కసారి ఒక్క ఇంటర్వెల్, ఒక్క బ్రేక్ తీసుకుని దేవుని వైపు ఒక్క క్షణం మనం అలా ఆలోచించినప్పుడు మరలా ఆయన పర్పస్ ఏంటో మనకు చూపిస్తూ ఉంటాడు. మనము ఈ భౌతికమైన కార్యాల్లో బిజీ అయిపోయి దేవుని యొక్క పర్పస్ మనం వదిలివేయటానికి లేదు. చాలా మంది మనం ఏం చేస్తామంటే ఖాళీ ఉన్నప్పుడు దేవా నేను చేస్తాను, ఈ పర్పస్ నేను చేస్తానంటాం. కానీ బిజీ వచ్చినప్పుడు పక్కకు వెళ్ళిపోతాం. దేవుడు దాన్ని బట్టి ఆయన సంతాపపడతాడు. దేవుడు మనల్ని సృజించిందే ఆయన పర్పస్ కోసం. దేవుడు మనల్ని రక్షించిందే ఆయన ఉద్దేశం కొరకు. మనం పక్కకు వెళ్ళిపోతే ఎలా? దేవుడు మనల్ని అందుకే ఎన్నుకున్నాడు. సో నేను కొన్ని విషయాలు మీకు, కొన్ని 2 ఉదాహరణలు నేను మీకు చెప్పి నేను ముగించేస్తాను. సో మనల్ని ఎన్నుకున్న విధానము, మనల్ని రక్షించిన విధానము, దాని వెనక ఉద్దేశము నేను మీకు స్పష్టంగా మరి చెప్పగలిగాను నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో, నీ జీవితంలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది. దాని నుంచి పక్కకు తొలగడానికి వీల్లేదు. ఒకవేళ తొలగాము అంటే మనము దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోతున్నట్టే. సో దేవుని యొక్క హృదయ భారము, లేకుంటే దేవుని యొక్క చిత్తము ఏదైతే ఉందో అది మన జీవితాల్లో అది నెరవేరట్లేదు అంటే మనము వీఆర్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. వీఆర్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్. సో దేవుడు మనకి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎన్ని శ్రమలైనా రానిగాక, ఎన్ని కష్టాలైనా రానిగాక, పర్సిస్టెంట్ గా ఆ ఫెయిత్ అనేది పర్సిస్టెంట్ గా మనకి, అంటే అది ఆ ఓర్పుతో దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం నిలబడగలిగితే రిజల్ట్స్ మన చేతిలో లేవు, కానీ రిజల్ట్స్ దేవుడు ఆయన అనుకూలపరుస్తాడు. 2 వ్యక్తుల జీవితాల్లో జరిగిన విషయాలు నేను మీకు చెప్పి ముగిచ్చేస్తాను. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తుల గురించి నేను మీకు మీ ముందు చెప్తాను. ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ సమయాభావాన్ని బట్టి 2 వ్యక్తుల జీవితాల వరకు నేను మాట్లాడి ముగించేస్తాను. మనందరికీ తెలుసు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల గురించి మనందరికీ తెలుసు. దేవుడు అబ్రహాముని ఆయన పిలుచుకున్నాడు. అబ్రహాము యొక్క సంతానం ఇస్సాకు, ఇస్సాకు యొక్క సంతానము యాకోబు, యాకోబుకి 12 మంది కొడుకులు. సో ఈ 12 మంది కొడుకుల ద్వారా ఇశ్రాయేలు గోత్రాలను దేవుడు స్థాపించాలని, ఇశ్రాయేలు జనాంగముగా దేవుడు వారిని మరి ఈ భూ ప్రపంచానికి చూపించాలని ఆయన ఇష్టపడ్డాడు. అయితే మరి ఆ గోత్రికులైన ఇస్సాకు, యాకోబులు, అలాగే ఆ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తర్వాత యోసేపుని దేవుడు ఒక పర్పస్ తో దేవుడు ఆయన్ని సృష్టించాడు. ఆ సృష్టించిన పర్పస్ చిన్నతనం నుంచే అన్నలకు లేకుంటే తండ్రికి చూపించటం కొరకు దేవుడు ఆయనకి కలల ద్వారా, దర్శనాల ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దర్శనాలు చెప్పినప్పుడు, ఆ కళలు చెప్పినప్పుడు వారందరూ తన మీద అసూయపడ్డారు అన్న మాటను కూడా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. 37వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. అన్నదమ్ములందరూ తను చెప్పిన కళను బట్టి అసూయపడ్డారు, కానీ
దేవుని యొక్క పర్పస్ యోసేపు జీవితం ద్వారా ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి అనేది దేవుని యొక్క పర్పస్. ఆ పర్పస్ లో కొనసాగాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే, అన్నదమ్ముల యొక్క అసూయ ఎలా ఉండింది అంటే, యోసేపును అసూయ యోసేపు మీద అసూయ పడటం, లేకుంటే యోసేపు మీద దుర్యోచనలు చేయటం, ఈ విధంగా మనము చూస్తాం. చూడండి, మనము పర్పస్ లో వెళ్తూ ఉన్నప్పుడు మనతో ఉన్నవారు, మన సొంత వారు, లేకుంటే మన బంధువులు, మన స్నేహితులు, మన నెలవరులు ఎవరైనా కూడా వారు మన మీద అసూయ పడుతూ ఉన్నారు అంటే, ఆ అసూయను ఆ యొక్క ద్వేషాన్ని కూడా దేవుడు ఆయన పర్పస్ కొరకు వాడుకుంటాడు. యోసేపు మీద ఈ విధంగా అసూయ పడ్డారు. యోసేపు ఒకానొక సమయంలో అన్నల దగ్గరికి వచ్చినప్పుడు, ఈ కథంతా మనకి తెలిసిందే. అన్నల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎలాగైనా యోసేపును చంపాలి అని వారు ప్రణాళిక వేశారు. అయితే అక్కడ రూబేన్, యూదా వాళ్ళు ఆపి యోసేపును ఒక గోతిలో పడేలాగా చేశారు. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. యోసేపు యొక్క అన్నదమ్ములు, యోసేపు యొక్క సొంత రక్త సంబంధులు యోసేపును చంపాలని ఇష్టపడుతూ ఉంటే, యోసేపు జీవితం ఎలా ఉంటుంది? నేను వీరికి మంచి చేస్తున్నాను కదా! వీరి యొక్క వీరి 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 కొరకు నేను మంచి ఆలోచన చేస్తూ ఉంటే, వీరు నన్ను నింద వేస్తారా? వీరు నన్ను అసూయతో చూస్తారా? వీరు నన్ను దూషిస్తారా అని తను బాధపడి ఉండడా? బాధపడి ఉంటాడు కదా! జనరల్ గా మనము వెళ్తున్న పరిస్థితుల్లో మనమేమో మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాం, వారి రక్షణ కొరకు. ఆ రక్షణ కొరకు ఎవరమైతే మనం ప్రార్థన చేస్తామో వారి నోర్లే మనల్ని దూషిస్తూ ఉంటాయి. వారి వారి చేతలు మనల్ని గోతిలో పడవేసినట్టుగా ఉంటాయి. అంత మాత్రాన వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేయటం ఆపకూడదు. యోసేపు యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు ఐగుప్తుకు వెళ్ళాడు. యోసేపు ఫరో యొక్క సంరక్ష సేనాధిపతి అయిన పోతీఫర్ దగ్గర పెట్టబడ్డాడు. అక్కడ చేయని నేరానికి తను జైలు శిక్ష పాలయ్యాడు. ఆ పరిస్థితుల్లో కూడా దేవునికి భయపడుతూ దేవుని యొక్క నామాన్ని కనపరిచాడు. మంచి సాక్ష్యం కాపాడుకున్నాడు. చెరసాలకు వెళ్ళాడు. చెరసాలకు వెళ్ళిన తర్వాత అక్కడ బాధపడుతున్న ఇద్దరిని ఓదార్చాడు. వారి యొక్క కలలకు సమాధానం చెప్పాడు. దేవుడు తనకిచ్చిన వరాన్ని వాడుతూనే ఉన్నాడు. చూడండి, తన యొక్క బాధలో, తన యొక్క కష్టాలలో దేవుడు మన జీవితాల్లో పెట్టిన కృపావరాన్ని మనము వాడటము ఆపటానికి వీల్లేదు. ఆ కృపావరాల ద్వారా మనం అనేక మందికి మంచి కార్యాలు మనము చేయాలి. యోసేపు చేస్తూనే ఉన్నాడు. వారిద్దరికీ సహాయం చేశాడు. సో ఒక వ్యక్తికి ఉద్యోగం మరలా తిరిగి వచ్చింది. ఒక వ్యక్తి చనిపోతాడని చెప్పాడు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు. అయితే ఏ వ్యక్తికైతే ఉద్యోగం వస్తదో ఆ వ్యక్తితో చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా నీకు మేలు జరిగినప్పుడు నన్ను మర్చిపోవద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని తన దగ్గర నుంచి ఒక ప్రామిస్ తీసుకున్నాడు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే ఉద్యోగంలో మరలా జాయిన్ అయ్యాడో తనేమయ్యాడు? ఆ విషయాన్నే మర్చిపోయాడు. చూడండి, ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే 2 సంవత్సరాలు యోసేపు జైలు జీవితం తప్పేది. కానీ మరలా వచ్చి పోతీఫర్ దగ్గరే ఉద్యోగం చేయవలసి వచ్చేది. కానీ దేవుడు 2 సంవత్సరాలు ఆ వ్యక్తి మర్చిపోయేలా చేశాడు. 2 సంవత్సరాల తర్వాత అదే దేవుడు ఫరోకి కల వచ్చేలాగా చేసి అప్పుడు యోసేపును బయటకు తీసుకొచ్చాడు. సో దేవుడు ఒక పర్పస్ తో చేస్తూ ఉన్నప్పుడు మనము నమ్ముకున్న మన సొంత నెలవరులు మనల్ని దూషిస్తారు. మన సొంత నెలవరులు మనల్ని గోతిలోకి తోస్తారు. మన సొంత వారే మన మీద ద్వేషంతో ఉంటారు. కానీ వారి రక్షణ కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. అలాగే మనము సహాయం చేసిన వారు మనల్ని మర్చిపోతారు. మనము కష్టాల్లో ఉన్నా గానీ వారు మనల్ని ఆదరించరు. ఎందుకంటే దేవుని యొక్క పర్పస్ ఒకటి ఉంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనుషులు మన మీద అసూయ పడతారో ఆ అసూయని దేవుడు ఒక లాభంగా ఆయన మారుస్తూ ఉన్నాడు. మనం ఇది నమ్మాలి. యోసేపు జీవితంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అతన్ని ఇత్తడి ఆ సంఖ్యలతో ఆయన బాధించారని, కానీ తట్టుకున్నాడు. ఫరో పిలిపించినప్పుడు ఒక్కసారిగా దేవుడు జైల్లో నుంచి ప్రధానమంత్రిని చేశాడు. ప్రధానమంత్రిని చేసిన తర్వాత ఆ ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చిన తర్వాత మరి ఫరోకి ఏదైతే కల వచ్చిందో అదే రీతిగా కరువు వచ్చినప్పుడు అన్నదమ్ములు తన దగ్గరికి వచ్చినప్పుడు అన్నదమ్ములకి తను తాను బయలుపరుచుకుంటూ ఉన్నప్పుడు యోసేపు చెప్తున్న ఒక మాట మనం చూద్దాం.
45వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనం చదివితే, ఈ మాట మన యొక్క జీవితాల్లో పర్పస్ అయి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని రక్షించినప్పుడు మనల్ని ఎంతమంది మనల్ని దూషించినా, ఎంతమంది మనల్ని హింసించినా మనము ఆ గోల్లో నుంచి బయటికి రావడానికి వీల్లేదు. 45వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఈ మాటలన్నీ సహోదరులతో చెప్తూ ఉన్నాడు. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీరు బాధపడుతూ ఉన్నారేమో, మీరు దుఃఖపడుతూ ఉన్నారేమో, చేసిన తప్పుకి సిగ్గుతో తలదించుకుంటూ ఉన్నారేమో, మీరు బాధపడొద్దు. దేవుడు మీ ప్రాణ రక్షణ కొరకు నన్ను ముందుగా పంపించాడు. రేపొద్దున మనల్ని దూషించిన వారు, మనల్ని నిందించిన వారు మనల్ని చూసి సిగ్గుతో తలదించుకుంటారు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇది మనసులో పెట్టుకోలేదు. మీ ప్రాణ రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పర్పస్ ఇదే. మీరు నన్ను దూషించారు, ద్వేషించారు, హింసించారు, ఏదైనా అనరాని మాటలు అన్నారు. కానీ నేను ప్రార్థన చేయటం ఆపను. నేను మీకంటే ముందుగా దేవుని తెలుసుకున్నాను కాబట్టి మీ ప్రాణ రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఆ వరము నేను వాడుతూ ఉన్నాను. నేను మంచినే పంచుతూ ఉన్నాను. నేను చెడును పంచట్లేదు. ఇక్కడ చెప్తున్న మాట చూడండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి. 2 సంవత్సరముల నుంచి కరువు దేశంలో మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించను. తర్వాత చాలా విషయాలు అక్కడ చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ మనము ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, అదే మాటను చివరికి 50వ అధ్యాయం 20వ వచనంలో కూడా అక్కడ కూడా అదే మాట చెప్తాడు యోసేపు. ఒక్కసారి ఆ మాట కూడా చదువుకుందాం. 20వ వచనం, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటు దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించను. యోసేపు వారి యొక్క రక్షకుడుగా దేవుడు వారిని పంపించాడు. కానీ అన్నదమ్ముల యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంది? దేవుడు మన జీవితాలని కొంతమందికి రక్షకుడుగా పెట్టాడు. ఆ పర్పస్ లో మనము ఉండకుండా పక్కకు వెళ్ళిపోతాం. వారు తిట్టారు, వీరు నిందించారు, వారు మర్చిపోయారు, వీరు మర్చిపోయారు. దేవుడు మనకి ఆ కృపావరాలను ఇచ్చి, యోసేపుకి కృపావరం ఏంటి? కలవరం, జ్ఞాన వివేచన కలిగిన ఆత్మ. ఆయన చెప్పిన ఆ యొక్క ప్రణాళిక అది ఇప్పటికీ అప్పటికి ఒక లీడర్షిప్ లో ఒక లెసన్. అది యోసేపు చెప్పిన ప్లాన్. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. దేవుడు అంత జ్ఞానముతో వెర్రివారిని సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఆ ప్రాంతాల్లో పెడితే, ఆ పర్పస్ నుంచి నేను బయటకు వెళ్ళిపోతానంటే ఎట్లా? శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అయిన వారే తిట్టినా, అయిన వారే దూషించినా అక్కడ నిలవబడి చెప్పగలిగేది ఏమిటంటే, మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను పంపించాడయ్యా. ఒకప్పుడు మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ దేవుని పర్పస్ ఇదే. సో మన జీవితాల్లో దేవుని పర్పస్ ఇదై ఉన్నది. సో ఒక మాట చూద్దాం. కరువు సమయంలో ఐగుప్తు ప్రాంతం అంతా కూడా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి ధాన్యం కొనుక్కుంటే, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు వారికి కావలసిన రేషన్ ప్రతిరోజు వారి ఇంటి దగ్గరికి వితౌట్ ఎనీ పేమెంట్ వారి కొరకు పంపించాడు. తెలుసా? ఆ మాట చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఎందుకంటే ఐగుప్తు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ వారి యొక్క భూములన్నిటినీ ఫరోకు అమ్మేశారు. యోసేపు ప్లాన్ అది. కానీ ఇజ్రాయెల్ ప్రజలు వితౌట్ సింగిల్ పైసా వాళ్ళు పే చేయకుండా వారికి కావలసిన రేషన్ ప్రతిరోజు వారి గుమ్మాల దగ్గరికి దేవుడు పంపించాడు. నువ్వు మేలు చేయాలని ఆశపడితే నువ్వు రక్షకుడు అవుతావు. ఆ మాట చూద్దాం చూడండి. 47వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. సో నువ్వు సంరక్షకుడుగా ఉండాలి అంటే నువ్వు నిందల గుండా వెళ్ళాలి. నువ్వు సంరక్షకుడుగా ఉండాలంటే నువ్వు కష్టాల గుండా వెళ్ళాలి. నువ్వు సంరక్షకుడుగా ఉండాలంటే మనుషుల నిందలు, మన తోటి వారి నిందలు, ఎన్నో అవమానాలు గుండా వెళ్ళాలి. ఎందుకంటే వారిని రక్షకుడుగా నిన్ను పెట్టాడు. ఆ ప్రాంతంలో ఒక వెలుగుగా నిన్ను పెట్టాడు. ఆ ప్రాంతంలో ఉప్పుగా నిన్ను పెట్టాడు. ఆ ప్రాంతంలో ఒక ఆత్మ ఫలాలనిచ్చే ఒక చెట్టుగా నిన్ను నాటాడు. ఒక పర్పస్ అది. అంతేగాని వారు నన్ను ఇలా అన్నారు, నేను చేయను, వారు నా మీద నింద వేశారు, వారి అపరాధం నేను మోయలేకపోతూ ఉన్నానని చెప్పడానికి వీల్లేదు. ఒకప్పుడు వారు కీడు చేయను ఉద్దేశించారు కానీ సమస్త ప్రజలకు మేలు కలుగుటకు. అద్భుతమైన విషయం కదా. కొన్ని ఇజ్రాయెల్ ప్రజలందరినీ కొన్ని సంవత్సరాలు ఏమీ లేకుండా కరువులో వారిని పోషించడం అంటే దేవుని యొక్క పర్పస్ కాదా అది? సో మనకిచ్చే కృపావరాలను బట్టి మనల్ని నిందించవచ్చు కాక, కానీ దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ లో మనము నిలవబడాలి.
దేవుడు అందుకే ఆయన భక్తులను ఆయన ఎన్నుకున్నాడు. ప్రతి వస్తువును ఒక్కొక్క పని నిమిత్తం ఆయన సృష్టించాడు. మనమందరం ఆయన శరీరంలో ఒక భాగము. ప్రతి అవయవానికి పని ఉంది. నాకు పని లేదు, నేను బద్ధకంగా కూర్చుంటాను అంటే నువ్వు పర్పస్ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టే. దేవుడు ఆయన ప్రాణాన్ని నీ కొరకు ఇచ్చాడు. మర్చిపోవద్దు మిత్రమా. ఆయన ప్రాణము యొక్క విలువ నీ ప్రాణమంతా. ఆ విలువను నువ్వు నిర్లక్ష్య పెడితే రేపొద్దున సిగ్గుతో తలదించుకుంటావు. దేవుడు ఏమంటాడో తెలుసా? యోహాను కంటే అల్పుడైన వాడు పరలోకంలో గొప్పవాడు అంటాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే అంతటి యోగ్యత ఆయన సంఘానికి ఇస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ సంఘము క్రీస్తు రక్తము చేత కడగబడబోతా ఉంది. ఎందుకంటే యోహానుతో పాటు ఆ సంఘం అక్కడ నిలవబడుతుంది. అల్పుడైన వాడు అక్కడ నిలవబడతాడు. ఎందును బట్టి అంటే క్రీస్తును బట్టి. కానీ నువ్వు కృతజ్ఞత లేని వాడవైతే, నువ్వు సత్క్రియలు చేయని వాడవైతే, నీలో పరిశుద్ధాత్మ నివసిస్తుందన్న విషయం నువ్వు మర్చిపోయి లోకంలో కలిసిపోతే పర్పస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నావు. నువ్వు కారణ జన్ముడవు. అప్పుడు భక్తిహీనులకు నిర్ణయించబడిన నాశనమునకు మనం సిద్ధంగా ఉంటాం. ఒక మాట ఉంటుంది సామెత, ఇంత బ్రతుకు బతికి ఇంటి వెనకాల చచ్చిపోయాడని. దేవుని బిడ్డ ఎవరు కూడా నాశనం కొరకు సిద్ధపరచబడలా. దేవుని బిడ్డ ఎప్పుడు కూడా ఒక పర్పస్ లో దేవుని యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం నెరవేర్చే కొరకు నిలవబెట్టబడాలి. అది దేవుని యొక్క ఆశ. యోసేపు దూషించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, నిందించబడ్డాడు. తెలియని నేరానికి, చేయని నేరానికి ఇనుప సంఖ్యల చేత బాధించబడ్డాడు. కానీ దేవుని యొక్క పర్పస్ నెరవేర్చి ఒక రక్షకుడిగా ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను త్వరగా. సమయం ఎంత ఉందో తెలియదు కానీ జాగ్రత్తగా విందాం. మనందరికీ తెలుసు, యోబు జీవితం గురించి మనమందరము ధ్యానం చేస్తాం. యోబు గురించి మనము చెప్పవలసిన అవసరం లేదు. దేవుడు ఒక పర్పస్ తో యోబుని సృష్టించాడు. ఆ పర్పస్ ఏమిటంటే, ఆ దేశంలోనే యథార్థవర్తనుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, ఎటువంటి చెడుతనము లేనివాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక పరీక్షను పెట్టాడు. ఆ పరీక్ష ఎక్కడ జరిగింది అంటే, మన యొక్క ఆలోచనలకు మించి జరుగుతాయి కొన్ని పరీక్షలు మన జీవితాల్లో దేవుడు పెడతాడు. ఆయన నామ మహిమ నిమిత్తము దేవుడు మన జీవితాల్లో ఆ యొక్క పరీక్షలను పెడతాడు. అసలు యోబుని దేవుడు ఎన్నుకున్నది ఒక పర్పస్ ప్రకారము. ఆ పర్పస్ ఏమిటంటే, అనేక మందికి ఓర్పు ఇవ్వటానికి, అనేక మందికి ఆ యొక్క శ్రమలలో ఎలా తట్టుకోవాలో చూపించటానికి దేవుడు యోబుని ఎన్నుకున్నాడు. యోబు జీవితం దేవుడు తోడున్నప్పుడు అది ఎంత ఆశీర్వాదకరమో, ఎంత ఆహ్లాదకరమో, ఎంత సంబరమో. దేవునితో నడిచిన యోబు, దేవునితో సహవాసం ఉన్న యోబు, దేవునితో అనునిత్యము దేవునియందు భయభక్తులు కలిగిన వ్యక్తి జీవితంలో దేవుడు అనుమతించిన ఆ శ్రమ, అది ఏ వ్యక్తి జీవితంలో కూడా దేవుడు అంత ఘోరమైన శ్రమ అనుమతించలా. అయితే చూడండి, దేవుని యొక్క పర్పస్ ఏంటంటే యోబుని నిలవబెట్టి భూ ప్రపంచానికి చూపించాలి. సాతాను యొక్క పర్పస్ ఏమిటి? యోబుని పక్కకు లాగేయాలి. అది ఎలా లాగాలనేది వాడు ఎవరినైనా వాడుకుంటాడు. ఈ విషయంలో సొంత భార్యనే వాడుకున్నాడు వాడు. ఏమందో తెలుసా? మనందరికీ తెలుసు. ఇంకా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావా? చచ్చిపోరాదు, ఆత్మహత్య చేసుకోరాదు. అప్పటి వరకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సన్నిధిని పొందుకున్న ఆ కుటుంబంలో అప్పటికప్పుడు సీన్ మారిపోవడానికి సాతాను అనేక మందిని వాడతాడు. సొంత వారినే వాడతాడు ఎక్కువగా. నువ్వు ఆత్మహత్య చేసుకోరాదు, ఎందుకు బతుకున్నావయ్యా నువ్వు ఇంకా అని తన భార్య చేత తను నిందించబడ్డాడు. చూడండి, యోబు యొక్క గురి, యోబు యొక్క ఉద్దేశం ఒక్కటే, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. నేను నా దేవుని నమ్ముకున్నాను, నేను నా దేవుని పట్టుకుని అలాగే ఉంటాను అని తను నిర్ణయం చేసుకున్నాడు గనుకనే తను నిలవబడ్డాడు. తర్వాత దేవుని యొక్క పర్పస్ నెరవేర్చబడింది. మనం ఏం చేస్తాం? శ్రమ రాగానే, ఎవరైనా ఏదైనా అనగానే, మన ఇంట్లో వారు ఏదైనా అనగానే మనం ఆ గురి నుంచి పక్కకు వెళ్ళిపోతాం. లేదంటే దేవుణ్ణి దూషిస్తాం. దేవుడు ఆయన సృష్టించిన దాన్ని ఆయన ఇష్టమైన రీతిగా ఆయన చేయడానికి ఆయన హక్కు లేదా? మనము సృష్టించిన ప్రతిదాన్ని మన ఇష్టమైనట్టుగా మనం వాడుకుంటాం. మన చేతిలో ఉన్న నోట్బుక్ మన ఇష్టం వచ్చినట్టుగా మనిషి సృష్టించిన ప్రతిదీ మనిషి కొరకు. మరి దేవుడు సృష్టించిన దాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టం లేదు, ఆయనకి హక్కు లేదా? 100% హక్కు ఉంది. సో సరే, పోతే స్నేహితులు ఉన్నారు.
ఎంతో దగ్గర స్నేహితులు వారు. దేవుని ఆదరించడానికి వచ్చారు వారు. వారు 7 రోజులు కనీసం మాట్లాడడానికి కూడా వారికి మాట రాలేదు యోబు యొక్క శ్రమను చూసి. అటువంటి స్నేహితులు ఏమంటున్నారో తెలుసా? అంత దగ్గర స్నేహితులు ఏమంటున్నారో తెలుసా? ఆ ముగ్గురు స్నేహితులు, యోబు నువ్వేదో తప్పు చేసావయ్యా. యోబు నువ్వేదో నీలో భక్తిహీనత ఉంది. అందుకే ఈ శ్రమలు వస్తున్నాయి నీకు. ధైర్యపరచవలసిన స్నేహితులను సాతాను వాడుకుని యోబు యొక్క కురుపులను ఇంకా పొడిచి 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 యోబుని కృంగదీసేలాగా చేశాడు సాతాను. యోబు ఏమంటాడో తెలుసా? ఒకానొక సమయంలో, ఈ స్నేహితుల వలన నాకు ఏ విధమైన సహాయం రావట్లేదు. ఈ స్నేహితులు ఎండమావులు అయిపోయారు. ఒక మాట చదువుదాం చూడండి. 6వ అధ్యాయంలో మాట ఉంటుంది. యోబు గ్రంథము త్వరగా నేను ముగిస్తాను. యోబు గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపదగును. నా స్నేహితులు ఎండిన వాగు వలెను మాయమైపోవు జల ప్రవాహం వలెను నమ్మగూడని వారైరి. యోబు యొక్క స్నేహితులు ఎలా ఉన్నారంట? ఎంత క్లోజ్ మేట్స్ వారు. వాళ్ళు ఎలా ఉండిపోయారంట? చివరికి ఎండిన వాగు వలె ఉన్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్తే కనీసం దాహం తీరదు. ఒకవేళ ఒక వ్యక్తి కృంగిపోతే స్నేహితుడు వచ్చి ఆదరించాలి. ఈ స్నేహితులు ఆదరించట్లేదే. ఆదరించకపోగా గాయాన్ని రేపుతూ ఉన్నారు. ఇంకా యోబుని ప్రశ్నిస్తూ ఉన్నారు. యోబు యొక్క భక్తిని, యోబు యొక్క క్యారెక్టర్ ని వారు తృణీకరిస్తూ ఉన్నారు. యోబు ఏమంటున్నాడో తెలుసా? ఈ స్నేహితులు ఇలా అయిపోయారేంటి? కనీసం వారు నా మీద దయ చూపట్లేదే. చూపరు. నిన్ను ఒక పర్పస్ లో దేవుడు పెట్టినప్పుడు నీ స్నేహితులు కాదు, నీ కుటుంబం అనేక మందిని సాతాను వాడుకోవచ్చు, లేకుంటే వారే నీకు వ్యతిరేకమైపోవచ్చు. కానీ నువ్వు ఆ పర్పస్ లో నిలబడాలని యోబుని చూపిస్తా ఉన్నాడు. యోబుని ప్రతి సంభాషణలో, వారి మధ్య జరిగిన ప్రతి డైలాగ్ లో కూడా వారు చెప్పింది, వారు చూపించాలనుకున్నది ఒకటే: యోబులో తప్పు ఉంది, యోబులో ఏదో తెలియని రహస్య పాపం ఉంది, యోబు ఏదో చేశాడు కనుక దేవుడు అనుమతించాడు అంటారే కానీ దేవుని యొక్క పర్పస్ వారు చెప్పలేకపోతూ ఉన్నారు. ఒక్క ఎలీహు తప్ప మిగిలిన వారందరూ కూడా తన్ని దూషించిన వారే. సొంత భార్య, స్నేహితులు, గ్రామం అంతా కూడా ఒక రాజులాగా బతికిన వ్యక్తి. దేవుని యొక్క పర్పస్ ఏంటంటే యోబు జీవితం ద్వారా ఎంతో మందిని ఆయన ఆదుకొని తర్వాత కూడా ఆయన ఆదుకోవాలని ఇష్టపడిన దేవుడు. ఒక మంచి కార్యాలు చేసే వ్యక్తి జీవితంలో దేవుడు ఒక శ్రమ అనుమతించాడు అంటే దాని వెనుక డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ ఉంది. మనం ఎప్పుడు కూడా యోబు జీవితం చూస్తే యోబు శ్రమ పడ్డాడు, స్నేహితులు మాట్లాడారు, తర్వాత దేవుడు వచ్చి మాట్లాడాడు, యోబు పశ్చాత్తాపడ్డాడు, రెండింతల ఆశీర్వాదం ఇచ్చేశాడు. ఇది కాదు కదా. యోబు ఎంత గొప్పవాడంటే దేవుని యొక్క ప్రేమను పంచినవాడు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు, ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రత్యక్షత లేదు, కానీ దేవునికి భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు ఎంత భయము ఉందంటే, దేవుని ఎంత భక్తి ఉందంటే, ఈరోజు నేను చెప్పగలను, మనము ఎవ్వరము కూడా నాట్ ఈవెన్ సింగిల్ కూడా మనము చేయలేము యోబు చేసిన భక్తి. యోబు భక్తి దేవుని యందు భక్తి మాత్రమే కాదు, దేవుని ప్రేమ నింపబడిన వ్యక్తి సమాజంలో ఎలా ఉంటాడో కూడా తన జీవితం చూపించాడు. యోబుని ఒక పర్పస్ తో దేవుడు చేశాడు. పర్పస్ ఒకసారి నేను మళ్ళా మీకు చూపిస్తాను చూడండి. యోబు గ్రంథము మనము చూసినట్లయితే, యోబు గ్రంథము 29వ అధ్యాయంలో యోబు యొక్క జీవితంలో ఎలాగూ తను జీవించాడు అన్న మాటను స్నేహితులు గుచ్చి మాట్లాడుతూ ఉంటే తను చెప్తున్నాడు చూడండి. ఒక్కసారి మనము చూద్దాం. 4వ వచనం నుంచి చదువుదాం. చాలా వచనాలు ఉన్నాయి, త్వరగా నేను చెప్పేస్తాను. నా పరిపక్వ దినములలో 29వ అధ్యాయం 4వ వచనం. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండిన ఎడల ఎంత మేలు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. దేవుడు తోడుగా ఉన్నాడు నాకు అని చెప్తూ ఉన్నాడు. సర్వశక్తుడు ఇంకను నాకు తోడై ఉండెను, నా పిల్లలు నా చుట్టూ నుండిరి. యోబు తన యొక్క పూర్వస్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు తన జీవితం అనేది చెప్తున్నాడు చూడండి. నేను అడుగు పెట్టిన అడుగెల్లా నీతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి. ఇలా తన యొక్క ఆ రోజుల్లో ఉన్న తన యొక్క గొప్పతనాన్ని తను చెప్తూ ఉన్నాడు.
యోబు ఊజు దేశంలో ధనవంతుడైన వాడు. దేవుడు యోబుని ఎంతగా ఆశీర్వదించాడో అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ మాటలు. ఇంత ఆశీర్వదించబడిన వ్యక్తి తన జీవితంలో ఎన్ని మంచి కార్యాలు చేశాడో తెలుసా? తర్వాత మనం చూస్తే చూడండి 12వ వచనం. ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించితిని. నాకెందుకులే, నేను పక్కకి వెళ్ళిపోలా. నేను వారిని అందరినీ ఎవరిని విడిపించాడంట? మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని నేను విడిపించాను. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చెను. విధవరాండ్ర హృదయము సంతోషపెట్టితిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని. తర్వాత కిందకు వస్తే చూడండి 15వ వచనంలో, గ్రుడ్డి వారికి నేను కన్నులనైతిని, కుంటి వారికి పాదములనైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని, ఎరుగని వారి రాజ్యమును నేను శ్రద్ధగా విచారించితిని. ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఒకరు తెచ్చారనుకోండి, ఆ ప్రేయర్ రిక్వెస్ట్ శ్రద్ధగా విచారించి ఎరుగని వారి కొరకు ప్రార్థన చేస్తాడంట. మన భాషలో చెప్పుకోవాలంటే, దుర్మార్గుల దవడపళ్ళు ఓడగొడితిని. ఇలా చెప్పుకుంటూ పోతే, అంటే దేవుడు తనని ఆశీర్వదించినప్పుడు తన యొక్క జీవితంలో చేసిన సత్కార్యాలను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోనండి. దీనులకు, దరిద్రులకు, గుడ్డివారికి, కుంటివారికి, విధవరాండ్రకు, చెప్పాలి అంటే పేదవారికి ఎంత సహాయకుడిగా ఉన్నాడు. సో నేనంటాను, ఈ వ్యక్తి జీవితంలో దేవుడు ఆయన శ్రమ అనుమతించి, అదే స్నేహితుల కొరకు మరలా ప్రార్థన చేసేలాగా దేవుడు చెప్పి, వారికి పశ్చాత్తాపమో లేకుంటే వారికి ప్రాయశ్చిత్తము యోబు ద్వారా కలగజేసిన తర్వాత, యోబుకి రెండింతల ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత, యోబు 29వ అధ్యాయంలో చేసిన మంచి కార్యాలు డబల్ అయి ఉంటాయా లేకుంటే సింగిల్ గానే ఉంటాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. యోబు జీవితం మన ముందు ఉన్నది ఎందుకంటే, అటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు శ్రమను అనుమతించి ఆ పర్పస్ లో నిలవబెట్టి మనకి ఓర్పు గురించి నేర్పుతూ ఉన్నాడు. అలాగే రెండింతల ఆశీర్వాదము యోబు కాదు, యోబు చుట్టుపక్కల ఉన్న వారికి. ఇదండి సత్కార్యాలు చేసే విధానము. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మన లివింగ్ స్టాండర్డ్ పెరగకూడదు, మనం ఇచ్చే స్టాండర్డ్ పెరగాలి. దీనివల్ల మనము, అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసిన, తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూసిన ఒక్కటే మాట, సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిని ఆయన తన కోసము, తన సొత్తుగా, తన ప్రజలుగా, తన ప్రాణము అర్పించి ఆయన ఏర్పరచుకున్నాడు. మనమేమో లోకపు క్రియల కొరకు. అప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తున్నట్టు కాదు. యోబు జీవితం తెరిచిన పుస్తకం. యోబు జీవితం ద్వారా దేవుడు ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. ఆ పర్పస్ ని యోబు ఫిల్ఫిల్ చేయగలిగాడు. యోబు మాట్లాడాడు స్నేహితులు రెచ్చగొట్టిన దాన్ని బట్టి. కానీ దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు, అయ్యా నా బుద్ధికి మించి నేను మాట్లాడాను, ఇప్పుడు బూడిదలో తల పెట్టుకుంటున్నాను. నువ్వు సమస్తము ఎరిగిన వాడవని, అన్ని క్రియలు నువ్వు చేయగలవని నేను ఎరుగుదునయ్యా. దేవుడు యోబునొక్క మాటల్లా, యోబు నా సేవకుడు, యోబుని నేను ప్రేమిస్తున్నాను. ఎందుకంటే యోబు జీవితంలో నేను అనుమతించిన ప్రతి శ్రమకు యోబు నిలబడ్డాడు. యోబు ఏమన్నాడో తెలుసా? నా శరీరము కుళ్ళిపోయినా నా విమోచకుడు నేను చూస్తాను, నేను ఆయన కొరకే బ్రతికి ఉంటాను, నేను సర్వశక్తుని మీద ఆశ్రయం పొందుకున్నాను. యోబు చెప్పినట్టుగా మనం చెప్పగలగాలి. యోబుని దేవుడు ఆశీర్వదించినప్పుడు తన దేశంలో ఎంత మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో, అట్టి ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ముగించేస్తా ఉన్నాను. దేవుడు ఒక పర్పస్ తో మనల్ని సృష్టించినప్పుడు మన మీద నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా మనము ఆ పర్పస్ నుంచి పక్కకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. దేవుడు మనల్ని అనేక మందికి రక్షకులుగా పెట్టాడు. యోసేపు వలె, యోబు వలె దేవుడు మనల్ని ఉండాలని చూస్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మనము ఆ పర్పస్ నుంచి పక్కకు వెళ్ళిపోతే మనము లోకాన్ని ప్రేమించిన వారం అవుతాం. అపోస్తలుల పౌలుతో పరిచయం చేసిన యువకుడు దేమా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. చివరికి తన యొక్క గమ్యస్థానాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట ఒక్కటే, మీరు సహించి నిలబడండి, ఆ పర్పస్ లో ఉండండి. మన పేరు మీద చూపిస్తుంది బండి.
నిందలు వచ్చినా దేవుని కొరకు మీరు నిలబడండి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తూ ఉంటే మనం పక్కకు తప్పుకోవడానికి వీల్లేదు. దేవుడు మనల్ని కారణ జన్ములుగా ఎంచాడు. మనము సహించిన వారమైతే నిలవబడతాం. తప్పిపోయిన వారమైతే భక్తిహీనులకు సిద్ధపరచబడిన నాశన దినము మనకు కూడా సిద్ధపరచబడుతుందేమో. బహుశా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నేనెవరిని ఇది చెప్తున్న మాట ఏమిటంటే దేవుని యొక్క వాక్య ప్రకారం చెప్తున్నాం. తప్పిపోవద్దు మనము. ఇంత బ్రతుకు బతికి పక్కకు వెళ్ళిపోవద్దు. దేవుని కొరకు రోషంగా నిలబడదాం. దేవుడు అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతూ నేను దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా మనం పర్పస్ లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడా? ఆ వరము దేవుని యొక్క రాజ్యము విస్తరణ కొరకు వాడాలి. దేవుడు నేను రక్షించిన దాని వెనకాల ఒక ప్లాన్ ఉంది. దేవుడు నీకు ఇచ్చిన వరము వెనకాల ఒక ప్లాన్ ఉంది. దేవుడు నీకు మాట్లాడే వరం ఇచ్చాడు, లేకుంటే దేవుడు నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, దేవుడు నీకు పరిచయం చేసే వరం ఇచ్చాడు, దేవుడు నీకు ఉపచారం చేసే వరం ఇచ్చాడు. దేవుడు ఒక పర్పస్ తో నిన్ను పెట్టాడు. పర్పస్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత మంది నిందలు వేసినా, సొంత వారే నీ మీద అసూయ పడినా యోసేపు వలె, యోబు వలె నిలబడగలవా? ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు అందుకే 7 సంఘాల్లో ఒక సంఘంతో మాట్లాడుతూ, నీకు శ్రమలు వస్తాయి, నువ్వు అంతం వరకు నిలబడితే జీవ కిరీటం పొందుకుంటావు, దేవుని బిడ్డగా ముద్రించబడతావు. అల్పులైన మనము ఒకరోజు దేవుని స్వాస్థ్యముగా మారబోతా ఉన్నాం. దేవుడు అందుకే కదా మనం రక్షించుకున్నది. దేవుడు అందుకే కదా మనం సృష్టించినది. పర్పస్ నుంచి బయటకు వెళ్ళిపోవద్దని దేవుడు మరి ఒక్కసారి ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏదైనా కావచ్చు కాక, నీ జీవితంలో, నా జీవితంలో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవా, నీ గమ్యస్థానం నుంచి, దేవా నీ యొక్క ప్రణాళిక నుంచి నన్ను ఏది పక్కకు లాగకూడదు ప్రభువా. నేను నిలవబడాలి ప్రభువా. నేను అనేక మందికి రక్షకుడుగానే ఉండాలి ప్రభువా. నేను అనేక మందికి ప్రార్థన చేస్తున్నట్టుగానే ఉండాలి ప్రభువా. నువ్వు నాకు ఇచ్చిన పరిచయం నేను మర్చిపోవద్దు ప్రభువా. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నిలబడతాను ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము ఒకసారి పరిశీలన చేసుకుంటూ